హాయ్ అండి. సమ్మర్లో వచ్చే పచ్చి మామిడికాయలతో బోలెడన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాము. నేనైతే ఈసారి రొటీన్గా చేసే మామిడికాయ పులిహోర బదులుగా సేమియాతో పచ్చి మామిడికాయ పులిహోర చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సేమియా మామిడికాయ పులిహోర ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా సేమియా మామిడికాయ పులిహోర చూపించేస్తాను రండి. ఈ మామిడికాయ పులిహోర తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ తీసుకొని చిటికడంత పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా తెరిలినాక 1 కప్పు సేమియా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సేమియా అడుగు పట్టకుండా జస్ట్ బ్రేక్ అయ్యే వరకు ఉడికించుకొని వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చన్నీళ్ళు పోసేసుకొని వాటిని కూడా స్ట్రైన్ చేసేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా టాస్ చేసుకున్నామంటే సేమియా చల్లారినా కానీ అంటుకుపోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసేసుకొని కాస్త హీట్ అయినాక పిడికెడన్ని పల్లీలు వేసి అవి కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మీకు నచ్చితే కొన్ని జీడిపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి వేసేసి సన్నని మంట మీదే పోపుని ఎర్రగా వేగనిచ్చిన తర్వాత చిటికడంత ఇంగువ, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడి తురుముతో పాటు రుచికి సరిపడా ఉప్పు, చిటికడంత పసుపు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసి మిక్స్ చేసేసుకున్నామంటే సేమియా మామిడికాయ పులిహోర తయారైపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.